ఐపీఎల్ 2025లో తన పరాజయాల ప్రస్థానాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ కొనసాగిస్తూనే వస్తోంది. ముంబై ఇండియన్స్ పై మరో ఓటమిని చవిచూసింది. ముందు కఠిన సవాళ్లను ఎదుర్కోనున్న పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ చేరడానికి తలకిందులుగా తపస్సు చేయక తప్పని పరిస్థితిలో పడింది. వాంఖెడే స్టేడియంలో గురువారం రాత్రి తొలుత బ్యాటింగ్ కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ 40, ట్రావిస్ హెడ్ 28 పరుగులతో తొలి వికెట్ భాగస్వామ్యానికి 59 పరుగులను అందించినప్పటికీ దాన్ని భారీ స్కోర్గా మలచుకోలేకపోయింది. ఇషాన్ కిషన్ మరోసారి చేతులెత్తేశాడు. 2 పరుగులకే పరిమితం అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి 19, హెన్రిచ్ క్లాసెన్ 37, అనికేత్ వర్మ 18, పాట్ కమిన్స్ 8 పరుగులు చేశారు. బ్యాటర్లు క్రీజ్లో నిలదొక్కున్నప్పటికీ దానికి తగ్గ భాగస్వామ్యాన్ని అందించడంలో విఫలమయ్యారు. పరాజయానికి అదే తొలి మెట్టు అయింది. ముంబై ఇండియన్స్ కట్టుదిట్టంగా బంతులు సంధించారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 59 పరుగులు జమ అయినప్పటికీ దాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్గా మలచుకోలేకపోవడానికి అదే ప్రధాన కారణం. వాంఖెడే స్టేడియం స్లోయర్ కావడం వారికి కలిసొచ్చింది. సమయానుకూలంగా బౌలింగ్ చేశారు. యార్కర్లను ప్రయోగించారు. దూకుడుగా ఆడటానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీపక్ చాహర్ వేసిన 18వ ఓవర్, హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసిన 20వ ఓవర్లో మాత్రమే సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు భారీగా పరుగులు పిండుకోగలిగారంతే. టీ20 స్పెషలిస్ట్ బౌలర్ల ప్లాఫ్ షో మ్యాచ్ పరాజయానికి మరో కారణమైంది. మహ్మద్ షమీ వికెట్లెస్ గా మిగిలాడు. 3 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇషాన్ మలింగ 2, పాట్ కమిన్స్ 3 వికెట్లు పడగొట్టినా పొదుపుగా బౌలింగ్ చేయలేకపోయారు. జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్ పరిస్థితి ఇంతే. ముంబై ఇండియన్స్ బ్యాటర్లపై ఒత్తిడి తేవడంలో బౌలర్లు విఫలమయ్యారు. తామే స్వయంగా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. 32 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయిన ముంబై ఇండియన్స్ ను కట్టడి చేయలేకపోయారు. ఆ జట్టు బౌలర్లు తమను ఏ రకంగా అదుపు చేయగలిగారో దాన్ని సన్రైజర్లు బౌలర్లు కొనసాగించలేకపోయారు. బౌలర్ల నుంచి ఎలాంటి ప్రెజర్ లేకపోవడం వల్ల స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు.